అధికారులు జేఏసీ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 3 డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే 29 డిమాండ్స్ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన 3 డిమాండ్లకు కొంత సమయం కావాలంటున్నారు అధికారులు. లంచ్ తర్వాత మంత్రులతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ కానున్నారు. వీరి భేటీ అనంతరం డిప్యూటీ సీఎం చిట్ చాట్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అధికారులు జేఏసీ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 3 డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రధానంగా ఈ 3 డిమాండ్ల వద్ద అటు జేఏసీ ఇటు ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరట్లేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అప్డేట్ ఏముంది? గంటల 20 నిమిషాల నుంచి ఐఏఎస్ అధికారుల కమిటీ తోటి ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక 20 నిమిషాల నుంచి లంచ్ బ్రేక్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఐఏఎస్ అధికారుల కమిటీ తోటి ఆర్టీసీ జేఏసీ నేతలు మళ్ళీ చర్చలు జరుపుతారు. అయితే 32 డిమాండ్లకు సంబంధించి 32 డిమాండ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటి డిమాండ్ నుంచి కాకుండా 32వ డిమాండ్ అంటే కింది నుంచి మీదికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చే ప్రయత్నం ఇటు ఐఏఎస్ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 3 డిమాండ్లకు సంబంధించి వారు ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబడుతున్నప్పటికీ దాని మీద కాకుండా మిగతా డిమాండ్స్ మీద చర్చ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ జేఏసీ మాత్రం ఆ మొదటి 3 డిమాండ్లనే పరిష్కరించాలి. మిగతా డిమాండ్స్ అన్నీ కూడా ఇదివరకు జరిగిన సమావేశంలో ఇదివరకు జరిగిన చర్చల్లోనే వీటన్నిటికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి మిగతా 29 డిమాండ్లను పక్కన పెట్టి ఆ 3 డిమాండ్ల మీదనే చర్చించాలని చెప్పేసి పదే పట్టుబడుతున్నారు. అంతకంటే ముందు నిన్న ఆత్మహత్య యత్నం చేసి మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి ఏ విధమైన నష్టపరిహారం చెల్లిస్తారు ఏంటి అనే విషయానికి సంబంధించి అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి ఒకటే సమాధానం వచ్చింది. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఏదైనా క్లారిటీ ఇస్తామని చెప్పేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికీ చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నర్సంపేట ఆర్డీఓ తోటి అనౌన్స్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలను జీఐడి చూస్తుంది. దానికి సంబంధించి మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ రోజు కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఐఏఎస్లతోటి ఈ చర్చలు ముందుకు కొనసాగుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ నడుస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక గంట పాటు కూడా ఐఏఎస్ అధికారులతోటి చర్చలు చేస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతోటి చర్చలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సెక్రటేరియట్లో ఉన్నారు. ఆయన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా వివిధ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం తోటి మాట్లాడతామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కూడా చర్చిస్తామని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. కానీ ఈ 32 డిమాండ్లకు సంబంధించి 29 డిమాండ్లు ఇప్పటికే పరిష్కార మార్గం చూపించింది. కాబట్టి ముఖ్యమైన 3 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ చెబుతున్నప్పటికీ కూడా మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్థితే కనిపిస్తుంది. ఆ 3 డిమాండ్లు ప్రధానమైన 3 డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటైతే, అదేవిధంగా 2 పిఆర్సీలకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించడం, అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించి గుర్తింపు సంఘానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలి అనే విషయానికి ఆ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 అంశాల మీద పీఠమూడి అలానే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు పదే ఈ విషయాన్ని చెప్తున్నప్పటికీ మిగతా ఏవైతే మిగతా డిమాండ్స్ ఉన్నాయో 29 డిమాండ్స్లో సులువైన డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ఎవరైతే సస్పెండ్కి గురయ్యారో ఆ సస్పెండ్కి గురైన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లను కావచ్చు, వారిని తిరిగి విధిలోకి తీసుకోవడం కావచ్చు, సిసిఎస్ బకాయిలను చెల్లించడం కావచ్చు, ఇతర పని ప్రదేశాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి డిమాండ్ కావచ్చు, ఇలా కొన్ని చిన్న డిమాండ్స్గా ఉన్నాయి. ఆ చిన్న డిమాండ్స్ అన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తాం
పరిష్కరిస్తామని చెప్పేసి జేఏసీ నేతలకు ఇటు ఐఏఎస్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఐఏఎస్ అధికారుల్లో కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్గా ఉన్న వికాస్ రాజ్ వీరిద్దరే వీరికి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇటు ఫైనాన్షియల్కి సంబంధించి అంటే ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన ఇష్యూలకు సంబంధించి సందీప్ కుమార్ సుల్తానియా మొదటగా సమావేశానికి హాజరై వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కార్మికులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి దానకిషోర్ నుంచి ఈ సమాచారం రావాల్సి ఉంది. కానీ దానకిషోర్ కూడా మధ్యలోనే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం నాగిరెడ్డి కావచ్చు, అదేవిధంగా వికాస్ రాజ్ స్పెషల్ సిఎస్గా ఉన్న వికాస్ రాజ్ మాత్రమే వీరిద్దరే అధికారులు ఆర్టీసీ జేఏసీ తోటి చర్చలు అయితే జరుపుతున్నారు. ఇంకొక గంట పాటు కూడా ఇవి చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3 గంటల తర్వాత మళ్ళీ అందుబాటులో ఉన్న మంత్రులతోటి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈరోజు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ కూడా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు కూడా పెద్ద సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా దీని మీద పరిశీలన చేసి ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాతనే కార్మికులకు హామీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గడిచిన 2.5 ఏళ్లుగా కూడా వీటికి సంబంధించి, ఎందుకంటే పక్క రాష్ట్రాలతోటి కూడా ఆర్టీసీకి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఆస్తుల విభజన కంప్లీట్ కాలేదు. అంతేకాకుండా వాటికి సంబంధించిన భవనాల విభజన ఇప్పటికే ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ భవన్ ఏదైతే ఉందో ఆ బస్ భవన్ని కూడా విభజించాల్సి ఉన్నది. ఇలా చాలా అంశాలు ఇతర ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద ఎలాంటి హామీ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అనేది అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఎవరు కూడా క్షణికావేశానికి లోను కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, సమస్యలన్నింటి కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, సామరస్యపూర్వక వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక మెసేజ్ను పబ్లిక్లోకి పంపించే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ 3 సమస్యల్లో 3 డిమాండ్స్లో ఒకటి కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తప్ప తాము సమ్మె విరింపజేయము అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ చెప్తుంది. వివిధ జిల్లాల నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నం ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్నారు. చాలా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రతి ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారంతా కూడా మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోని జేఏసీ, ఉద్యోగుల జేఏసీగా ఉన్న టీజీఓ, టీఎన్జీఓ, ఇతర పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ సంఘాలు వారందరూ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు అయితే ప్రకటించారు. వారు మరి కాసేపట్లోనే ఉద్యోగ సంఘ జేఏసీ నేతలను కలిసి తమ మద్దతును ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వారంతా కూడా ఆర్టీసీ జేఏసీ నేతలను కలిసి ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర సమ్మె చేస్తున్న వారందరినీ కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వెళ్ళి సంఘీభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పూర్తిగా తమ మద్దతు ఉంటుంది, ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ఉంటుందని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పదే చెప్తున్నప్పటికీ కూడా ఇటు కార్మికుల దగ్గరికి కావచ్చు, కార్మికులు చేస్తున్న సమ్మె దగ్గరికి ఇతర రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. చాలామందిని ఆయా ప్రాంతాల్లోనే అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 3 ప్రధాన డిమాండ్లు, ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుతున్న 3 ప్రధాన డిమాండ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి. వారు మేనిఫెస్టోలోనే ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచారు. కాబట్టి ఇవేవి కొత్త డిమాండ్లు కావు, ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్లు ఏవి కావు, పాత డిమాండ్లే. కాబట్టి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఉంటుంది. వెంటనే ఆ సమస్యలను, ఆ డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి, ప్రజా సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మె ఇది 3వ రోజు కూడా చేరింది. 3వ రోజు కూడా సమ్మె ఉధృతంగానే కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు ఏవి కూడా నడవడం లేదు, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే బస్సులు నడుస్తున్నాయి. ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తాత్కాలిక డ్రైవర్లతోటి బస్సులు నడిపిస్తున్న పరిస్థితి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.